హలో ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్తో నేను ఛానల్ నడుస్తుంది. సో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. వీడియో చాలా కరెంట్ అఫైర్స్ వీడియోస్ మీ ముందుకు ఇంకా ముందుకు రాబోతున్నాయి. సో మీకు ఇది చాలా యూజ్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. తర్వాత నేను షేర్ చేసే ఆర్టికల్స్లో మీరు అందరు షేర్ చేసుకోవచ్చు, నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. సో న్యూస్ అండ్ పాలిటిక్స్, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్. సో ఐఏఎస్, ఐపీఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. వీడియోస్, ఈ ఆర్టికల్స్ చాలా యూజ్ అవుతాయి. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్తోనే ఛానల్ నడుస్తుంది, మీ సపోర్ట్తోనే ఛానల్ ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు వాళ్ళ టాపిక్ మనం చూసినట్టయితే ఘోరమైన ట్రాజడీ 2 days బ్యాక్ ఎయిర్ ఇండియాలో మనం చూసాం. ఫ్యాటల్ ట్రాజడీ. అది టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు 650 అడుగుల పైన ఉన్నప్పుడు ఇంకా ఇంకా నోస్ కొంచెం పైకి ఇట్లా టేక్ ఆఫ్ అవుతుందనగా మళ్ళీ అదే గ్లైడింగ్ తోటి చాలా దారుణంగా మెడికల్ కాలేజ్ హాస్టల్ పైన పట్టడం జరిగింది. పాపం అందులో భోజనాలు చేస్తున్న వాళ్ళ మీద పట్టడం జరిగింది. అక్కడ ప్రస్తుతానికైతే కాలేజ్ వాళ్ళు 50 నుంచి 60 దాకా స్టూడెంట్స్ ఇంజ్యూర్డ్ అవ్వటం జరిగింది. ప్రస్తుతానికి ఫిగర్స్ అయితే 274 మంది చనిపోవటం జరిగింది, కాలేజీలో ఉన్న వాళ్ళతోటి కలిపి, ఫ్లైట్తో ఉన్న వాళ్ళతో కలిపి. గవర్నమెంట్ అఫీషియల్స్, గుజరాత్ గవర్నమెంట్ అఫీషియల్స్ 319 బాడీ పార్ట్స్ని రికవర్ చేయడం జరిగింది. కానీ చాలా దారుణం, బాడీ పార్ట్స్ అన్ని కాలిపోయి ఉన్నాయి. సో డిఎన్ఏ శాంపుల్ తోటే అందరినీ ఐడెంటిఫై గుర్తించడం జరుగుతుంది. సో ఒక 2 రోజులు పట్టచ్చు అంటున్నారు టైం. ఒక్కొక్క శాంపుల్ని కన్ఫర్మ్ చేయడానికి 2 రోజులు టైం పట్టచ్చు అంటున్నారు. సో ఇది మనం చూసినట్లయితే డ్రీమ్ లైనర్ 787B క్లాస్కి చెందింది. 7878 ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఇది ఎక్కడ ఫ్రెండ్స్ 787 అన్నది ఇంతవరకు క్రాష్ జరగలేదు. సో మనం చూసినట్లయితే ఈ B788 నెంబర్, ఇది ఫ్లైట్ నెంబరు, June 12th, 2025 లాస్ట్ హైట్ షార్ట్లీ ఆఫ్టర్ టేక్ ఆఫ్, నో థ్రస్ట్ రిపోర్టెడ్. థ్రస్ట్ అంటే ఇంజిన్ థ్రస్ట్ మెయిన్ కారణంగా చెప్తున్నారు. సో ఇక్కడ ఈ విధవలు ఇంకా స్టార్ట్ చేశారు కో పైలట్ అని బ్లేమ్ గేమ్ అనమాట. అంటే ఒకరి మీద ఒకటి తోయటం, ఇంకోటి మీద ఇంకోటి తోయటం, నేనంటే నేను కాదంటాం. లాస్ట్కి కంపెనీ మీదకి రాకుండా చూసుకుంటారు. అంటే బోయింగ్ మీదకి రాకుండా లాస్ట్కి ఈ పైలట్ తప్పిదం, ఇండియన్ జుగాడు, ఇండియన్స్కి మెయింటైన్ చేయడం రాదు, ఇండియన్స్ కంపెనీలు మెయింటైన్ చేయడం రాదు, ఇండియన్స్కి అసలు ఏరోప్లేన్స్ ఎందుకు, ఎయిర్పోర్ట్ ఎందుకు, వాళ్ళకి మెయింటెనెన్స్ ఎందుకు, అసలు మెయింటెనెన్స్ అంటే తెలుసా అని చెత్తనా కొడుకులందరూ ఇప్పుడు ప్రచారం చేయడం జరుగుతుంది. అది జరిగేదే. ఎయిర్ ఇండియా షేర్స్ కూడా దారుణంగా పడిపోతున్నాయి. ఎయిర్ ఇండియా కంపెనీ మూసుకునే స్థాయికి కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి ప్రెడిక్షన్ మీరు అనుకోవచ్చు, ఇది ఒక 1-2 yearsలో ఎయిర్ ఇండియా కూడా మూతపడవచ్చు. ఇది చాలా సీరియస్ ఇష్యూ ఇది. ఎందుకంటే జనాలు కూడా ఎయిర్ ఇండియాని బుక్ చేయడం కూడా ఇప్పుడు చాలా తగ్గించేశారు. మీరు ఫ్లైట్ బుకింగ్ సైట్స్ లో చూసినట్లయితే ఎయిర్ ఇండియా షేర్స్ దారుణంగా పడిపోయినాయి. ఎయిర్ ఇండియా బుకింగ్ ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా క్యాన్సిల్ చేయడం మొదలైంది. నేనే చాలాసార్లు ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కాను, మీరు కూడా ఎక్కుంటారు చాలా మంది వ్యూయర్స్. ఫ్లైట్ లో ఎప్పుడు ఏసీ పనిచేయదు, తర్వాత ఫ్లైట్ లో మ్యూజిక్ సిస్టమ్ అంటే స్క్రీన్స్ సరిగ్గా పనిచేయవు, సీట్లు చాలా దారుణంగా ఉంటాయి, సీట్లలో దుమ్ములు ఉంటాయి. బిజినెస్ క్లాస్ లో వెళ్ళిన వాళ్ళకి కూడా సీట్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సో మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఎయిర్ ఇండియా అంత వర్స్ మెయింటెనెన్స్ ఇంటర్నల్ గా. వాళ్ళు చెప్పే ఒకటే ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఎయిర్ ఇండియా వాళ్ళు క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనిచేస్తుందా లేదా, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లో మా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనిచేస్తుందా లేదా అన్నదే మాకు ముఖ్యం. ఇప్పుడు మనం ఎట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు సపోజ్ ఏదన్నా దానికి ఎగ్జాంపుల్ తీసుకుంటే, ల్యాప్టాప్ లో మనకు ఏది పని చేసినా పని చేయకపోయినా స్క్రీన్, కీబోర్డ్ పని చేస్తే చాలు, సౌండ్ డ్రాప్ అయినా పర్లేదు అన్నట్టు. సో మాకు ఇంజన్ పని చేస్తే చాలు, ఎయిర్పోర్ట్లో ఏరోప్లేన్ లో ఏది పని చేయకపోయినా పర్లేదు, సీట్లు లేకపోయినా పర్లేదు, వాష్రూమ్ లో నీళ్ళు రాకపోయినా పర్లేదు, వాష్రూమ్ అసలు ఉన్నా లేకపోయినా కూడా పర్లేదు అన్న మైండ్ సెట్ లో ఎయిర్ ఇండియా ఉన్నదంటే మరి చాలా కష్టం ఫ్రెండ్స్. సో ఎయిర్ ఇండియా షేర్స్ దారుణంగా పడిపోతున్నాయి. ఎయిర్ ఇండియా కంపెనీ కూడా మూతపడచ్చు. సో ఇంటర్నేషనల్ ఛానల్స్, ఇండియన్ ఛానల్స్ కూడా అదే ప్రెడిక్ట్ చేస్తున్నాయి. సో దీనికి తగిన బాధ్యత ఎవరు వహిస్తారన్నది, వీడి మీద వాడు నెట్టుకోకుండా ఎయిర్ ఇండియా సిఓ క్యాంబెల్ కూడా స్టేట్మెంట్ విడుదల చేయడం జరిగింది. ఇట్స్ అన్ అప్రిషియబుల్ థింగ్. సో అతను క్రాష్ ల్యాండింగ్ అయిన కొన్ని గంటలకే వచ్చి స్టేట్మెంట్స్, కండోలెన్సెస్ అంతకుమించి ఏం చేయగలరు చెప్పండి. సో
అందరూ ఇప్పుడు ఇండియా మొత్తం చాలా బాధలో ఉంది. ఇండియా మొత్తం మార్నింగ్లో ఉంది. సో అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయినట్టు చాలా మంది ఇండియన్స్ ఫీల్ అవుతున్నారు, ఇంక్లూడింగ్ మీ. సో అందరికి ఒక రకంగా చాలా డిప్రెస్ లో కూడా ఉన్నారు ఫ్రెండ్స్. సో ఇట్లాంటి ట్రాజడీ ఈ దశాబ్దంలో ఎప్పుడు జరగలేదు. కాబట్టి ఒకటి, ఫ్లైట్ కూలిపోవటం వేరు, ఫ్లైట్ వెళ్ళి ఏ పాపం తెలియని మెడికల్ స్టూడెంట్స్ కాలేజ్ హాస్టల్ మీద పడి దాంట్లో ఉన్న వాళ్ళు చనిపోవటం కూడా ఇంకా ట్రాజడీ. సో ఇప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ చూస్తే June 14th గవర్నమెంట్ అఫీషియల్ 319 బాడీ పార్ట్స్ ఇందాక చెప్పడం జరిగింది. ఏఏఐబి, ఇండియన్ ఏఐబి ఎయిర్ ఇన్వెస్టిగేషన్ బోర్డ్ ఇండియాది, తర్వాత యూకేలో యూకే పౌరసత్వం ఉన్న 53 మంది కూడా చనిపోవడం జరిగింది ఫ్లైట్ లో. సో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది యూకే నుంచి కూడా. సో యుఎస్ వాళ్ళు కూడా వస్తున్నారు, ఎన్టీఎస్బి, నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ బోర్డ్. సో అది ఆర్గనైజేషన్ కూడా వస్తుంది, వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ప్రస్తుతానికి ఒక బ్లాక్ బాక్సే రికవర్ అయింది, ఇంకో బ్లాక్ బాక్స్ కొత్త వెతుకుతున్నారు. సో 1 బ్లాక్ బాక్స్ రికవర్ అయింది బోయింగ్ 787 లో. సో బ్లాక్ బాక్స్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే మనకు ఒక ఐడియా వస్తుంది, కానీ ట్రూత్ అనేది రాకపోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ట్రూత్ అనేది ఒకవేళ బోయింగ్ తప్పిదం అయితే అది రాకుండా చూసుకుంటుంది కంపెనీ. ఎందుకంటే బోయింగ్ కంపెనీ షేర్స్ పడిపోతాయి కాబట్టి దాన్ని అల్టిమేట్ గా పైలట్ మీద నెట్టడం, వేరే వాళ్ళ మీద నెట్టడం, ఎయిర్ మెయింటెనెన్స్ స్టాఫ్ మీద నెట్టడం కూడా జరుగుతుంది. సో ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మనం చాలా చిన్న వ్యక్తులం, సో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఇదంతా. అకార్డింగ్ టు ది ఇన్ఫర్మేషన్, కెప్టెన్ ఆఫ్ ద ఫ్లైట్ 60 హ్యాడ్ అక్యుములేటెడ్ 8,200 అవర్స్. అంటే ఒక కెప్టెన్ సబర్వాల్ 8,200 ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్. సో ఇది అబౌట్ టు రిటైర్డ్ అనమాట ఇంకా. సో ఇంకో కెప్టెన్ క్లైవ్ 1,100 అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి, ఫస్ట్ ఆఫీసర్ కి. అతని పేరు క్లైవ్ కుందన్. సో ఇది ఫ్రెండ్స్ వన్ ఆఫ్ ద న్యూస్. తర్వాత ఇంకో న్యూస్ చూసినట్లయితే బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశారు వీళ్ళు, చెత్తదవాళ్ళు. సో ఇక్కడ మనం చూసినట్లయితే వీడి పేరు కమర్షియల్ ఎయిర్ పైలట్ అంట. వీడు ఏదో దగ్గర చూసినట్టే చెప్తున్నాడు. సో కెప్టెన్ స్టీవ్ షైబ్నర్, ఇతను వెటర్ కమర్షియల్ పైలట్, క్లెయిమ్ దట్ లండన్ గ్యాట్విక్ ఎయిర్పోర్ట్ వెళ్ళే 787 డ్రీమ్ లైనర్ కో పైలట్ ఎర్రర్ వల్ల ల్యాండింగ్ గేర్ ఒత్తపోయి ఇంకో రాంగ్ లివర్ ఇన్స్టెడ్ ఆఫ్ రైజింగ్ ద ఫ్లాప్స్ ని రైజ్ చేయకుండా ల్యాండింగ్ గేర్ ఫుల్ చేయకపోవటం వల్ల ఫ్లైట్ కూలిందని ఇతనే థియరీ ఇచ్చేస్తున్నాడు. సో అప్పుడే బ్లేమ్ గేమ్ కూడా స్టార్ట్ అయింది. సో బ్లాక్ బాక్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి, అందరికీ నిజాలు తెలుస్తాయని చాలా మంది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. సో కాకపోతే చిన్న ఫీలర్ వదలటం అనమాట, అంటే కో పైలట్ తప్పిదం, కో పైలట్ ఎర్రరు, పైలట్స్ ఎర్రరు. సో వాళ్ళకి తోలటం రాదు, ఎయిర్పోర్ట్ వాళ్ళకి ఆపరేషన్ ప్రొసీజర్ సరిగ్గా చేయటం రాదు అన్న ఒక ఎలిగేషన్స్ కూడా స్టార్ట్ చేశారనమాట. రాయిటర్స్ లో చూసినట్టు ఇది కూడా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. 270 మంది దగ్గర. సో యాక్చువల్ ఫిగర్ అయితే 274 మంది చనిపోవడం జరిగింది అన్నిటి ప్రకారం. సో ఇది కరెక్ట్ న్యూస్. ఇది ప్రస్తుతానికైతే 274 బాడీస్ రికవర్ చేయడం జరిగింది, గుజరాత్ అడ్మినిస్ట్రేషన్ చెప్పింది. సో ఇతను చీఫ్ మెడికల్ ఆఫీసర్, హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్. సో ఇతను అప్డేట్ చేస్తున్నాడు ఎంతమంది 31 బాడీస్ ఆఫ్ అహ్మదా ప్లేన్ క్రాష్ విక్టిమ్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. 31 బాడీలు, టోటల్ గా 274 మంది క్యాజువాలిటీస్ వచ్చినాయి. సో పైలట్ మీరు చూసినట్టయితే మేడే అనే ఒక డిస్ట్రెస్ కాల్, అంటే ఇక మేమేం చేయలేము అన్నప్పుడు మేడే అని పైలట్ అనడం జరుగుతుంది. సో ఈ మేడే ఎందుకన్నాడు అంటే కొత్త థియరీ ఫ్రెండ్స్. ఫస్ట్ థియరీ ఏంటంటే బర్డ్ స్ట్రైక్ వల్ల ఏమైనా జరిగిందా అని అనుకున్నారు ఫస్ట్, కానీ అక్కడ పక్షులే లేవని ఇండియన్ ఏవియేషన్ అథారిటీస్ కన్ఫర్మ్ చేసినాయి. బట్ ఏ విధమైన బర్డ్ స్ట్రైక్స్ జరగలేదు అక్కడ. అంటే పక్షులు అనేవి ఎయిర్పోర్ట్ పరిసరాల్లో ప్రస్తుతానికి లేవు, ఇంజన్ కూడా అది ఢీ కొట్టలేదు, ఇంజన్ లోపలికి వెళ్ళలేదు పక్షులు అని చెప్పాయి. సో ఇక్కడ చూసినట్టయితే మనం క్యాంబెల్ విల్సన్, CEO ఆఫ్ ఎయిర్ ఇండియా, ఇతని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇట్ ఈస్ అప్రిషియబుల్. అండ్ సో మన టాపిక్ వస్తే, సో పక్షులు అనేవి లేవు, ల్యాండింగ్ గేర్ అనేది దానివల్ల గ్రావిటేషన్ పుల్ వల్ల ల్యాండింగ్ గేర్ ఇంకా ఫ్లైట్ లోకి వెళ్ళకపోవడం వల్ల, ల్యాండింగ్ గేర్ ని పైకి అనకపోవడం వల్ల కూడా కూలిందని కొంతమంది అంటున్నారు. సో ల్యాండింగ్ గేర్ ఏంటంటే సాధారణంగా పైలట్స్ చెప్పిన దానికి ఏంటంటే 100 అడుగుల ఎత్తులోనే ల్యాండింగ్ గేర్ తీసేయాలన్నమాట. సో వాళ్ళు ఇంకా ల్యాండింగ్ గేర్ ఓపెన్ అయ్యే ఉంది కాబట్టి అది కూడా ఏమైనా కారణం అయి ఉండొచ్చు. అది ఎందుకు ఇంకా ఓపెన్ అయ్యే ఉంది ల్యాండింగ్ గేర్. తర్వాత ఫ్లాప్స్ అనేవి కొంచెం 5 to 15 degrees యాంగిల్లో ఉంటాయి ఫ్రెండ్స్. సో ఫ్లాప్స్ అనేవి కొంచెం డౌన్ ఉంటే అది ఆపోజిట్ ఫోర్స్ లో ఫ్లైట్ పైకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. సో
ఫ్లాప్స్ అనేవి రిట్రాక్ట్ అవ్వలేదు. సో అది కూడా ఒక ప్రాబ్లం అంటున్నారు. సో ఇప్పుడు కొత్త థియరీ ఏంటంటే ఆర్ఐటి సిస్టమ్ ర్యాట్ అనమాట. ర్యామ్ 8 టర్బన్ సిస్టమ్ ఓపెన్ అయింది ఫ్లైట్స్ లోటి. చూపిస్తా. ర్యాట్ వల్ల కూడా ప్రాబ్లం అంటున్నారు ర్యామ్ సిస్టమ్. సో ఇది ర్యాట్ మనం కొట్టినట్టయితే ర్యామ్ కాదు ర్యాట్. ఈ ర్యాట్ అన్నది మీకు ఇమేజెస్ లో చూపించినట్టయితే చూపిస్తాను. ఏరోప్లేన్ కింద మనం చూసినట్లయితే ఈ ర్యాట్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ర్యామ్ మనం ఇక్కడ ఫోటో చూసినట్టయితే ఈ ఫ్లైట్ లో ఇక్కడ కింద మీకు కర్సర్ చూపించిన కింద ఆర్ఐటి ర్యామ్ టర్బైన్ సిస్టమ్ ఓపెన్ అయింది అని చెప్తున్నారు. తర్వాత ఇది ఎట్లా ఉంటుంది అంటే ఫ్లైట్ కిందకి ఒక టర్బైన్ ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే లండన్ బేస్డ్ ఫర్ ఎయిర్ ఇండియా ఇక్కడ చూసినట్లయితే మీకు పెద్ద స్క్రీన్ చూపిస్తాం. సో మీకు జూమ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఫ్లైట్ కింద చూసినట్లయితే ఇక్కడ కింద చిన్న ఫ్యాన్ ఒకటి ఓపెన్ అయ్యి ఉంటుంది. ర్యాట్ అనేది ఎందుకు యాక్టివేట్ అవుతుందంటే ఇది ఫ్లైట్ లో ఉన్న ఎలక్ట్రానిక్స్, ఫ్లైట్ లో ఉన్న హైడ్రాలిక్స్ అన్ని ఫెయిల్ అయినప్పుడు, డబల్ ఇంజన్ ఫెయిల్యూర్ అయినప్పుడు, 2 ఇంజన్స్ పనిచేయనప్పుడే ర్యాట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే ఆక్సిలరీ సిస్టమ్ కూడా ఏరోప్లేన్ బ్యాక్ లో ఆక్సిలరీ సిస్టమ్ కూడా ఫెయిల్ అయినప్పుడు ర్యాట్ అనేది యాక్టివేట్ చేస్తారు. ఎందుకు యాక్టివేట్ చేస్తారు అనేది రేడియో సిగ్నల్స్ కోసం, కింద ఎయిర్ కంట్రోల్ స్టాఫ్ తోటి కమ్యూనికేషన్ లో వాడటం కోసం, ఫ్లైట్ లో బేసిక్ ఎలక్ట్రానిక్స్ పనిచేయడం కోసమే ర్యాట్ వాడతారు. సో పైలట్ 650 అడుగుల పైన ఉన్నప్పుడే ర్యాట్ ని యాక్టివేట్ చేశాడు డెస్పరేషన్ లో. ఎందుకు యాక్టివేట్ చేశాడంటే 2 ఇంజన్స్ ఫెయిల్ అయినాయి. కొత్త థియరీ ఇప్పుడు. సో ఈ బ్లాక్ బాక్స్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. ర్యాట్ అనేది ఎందుకు ఓపెన్ అయింది, ఇప్పుడు ఆల్రెడీ వస్తున్న వీడియోస్ లో మీరు చూడొచ్చు. యూట్యూబ్ లో ఉన్న కొన్ని వీడియోస్ లో ర్యాట్ అనేది యాక్టివేట్ అయింది. సో యాక్టివ్ గా దాన్ని ఇప్పుడు పర్సీవ్ చేస్తున్నారు అందరూ. ఎందుకు ఓపెన్ అయింది, అసలు ర్యాట్ అనేది దేనికి ఓపెన్ అయింది, 2 ఇంజన్ ఫెయిల్ అవటం వల్లే ర్యాట్ ఓపెన్ అయింది. సో ఇక్కడ బోయింగ్ విజిల్ బ్లోవర్ మీరు చూసినట్లయితే 2021 అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ June 15 వచ్చింది. 8 పియర్సన్ బోయింగ్ కంపెనీలో పనిచేసే ఒక ఎంప్లాయీ అతను ఏం చెప్పారంటే బోయింగ్ కి చాలా సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయి. యుఎస్ కాంగ్రెస్ 2019 లో సేఫ్టీ ఇష్యూస్ బోయింగ్ ని చాలా గ్రిల్ చేసి చాలా క్వశ్చన్స్ అడిగింది. అతను ఎన్డీటీవీకి చెప్పిన విషయం ఏంటంటే chaotic and dangerous మ్యానుఫ్యాక్చరింగ్ లో క్వాలిటీని కూడా మెయింటైన్ చేయట్లేదు బోయింగ్. దట్స్ రైట్ డ్యూరింగ్ టెస్టిమోనీ ఎన్డీటీవీ జర్నలిస్ట్ అడగటం జరిగింది. సో ఇతను ఇంజనీర్, ఇతని పేరు సలెపోర్, హూ రిపోర్టెడ్ ప్రాబ్లమ్స్ ఇన్ స్ట్రక్చరల్ ఇష్యూస్. అంటే స్ట్రక్చరల్ ఇష్యూస్ లోనే స్ట్రక్చరల్ గానే బోయింగ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రొవైడెడ్ pretty startling ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎంప్లాయీస్ ఫోర్సింగ్ పార్ట్స్ టు ఫిట్ టుగెదర్. అంటే షార్ట్ కట్స్ ఓపెన్ చేసి ఫిట్ కాని పార్ట్లు ఫిట్ చేయడం వల్ల ఇలాంటి చాలా ఎర్రర్స్ ఉన్నాయి. సో ఇది చాలా దారుణమైన విషయం. బోయింగ్ పైన కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలి. కొద్దిగా అమెరికన్ కంపెనీ కాబట్టి అమెరికన్ కంపెనీ మనం ఇన్వెస్టిగేట్ చేస్తామా లేదా అన్నది ఆలోచించాలి ఫ్రెండ్స్. సో విజయ్ రూపానీ ఇతను గుజరాత్ 2 ఏళ్ల క్రితం గుజరాత్ చీఫ్ మినిస్టర్ విజయ్ రూపానీ గారు, అతను కూడా సాడ్లీ ఈ ఫ్లైట్ లోనే ఉన్నారు. అతను కూడా చనిపోవడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్ న్యూస్. సో ఇక్కడ మనం చూసినట్లయితే అమిత్ షా రావడం జరిగింది. వన్ ఆఫ్ ద ఓన్లీ సర్వైవర్. ఇతను విచారించండి పరామర్శించడం జరిగింది. ఇతని పేరు విశ్వాస్ కుమార్ రమేష్. సీట్ 11A న్యూమరాలజిస్ట్. ఇప్పుడు హాట్ నెంబర్ 11A లో బయటపడ్డాడు. సో ఇతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఏరోప్లేన్ సడన్ గా ఒక బ్యాంగ్ శబ్దం వచ్చిందనమాట కింద డౌన్వర్డ్ లో. అతను చెప్పేది ఏంటంటే ర్యాట్ సిస్టమ్ ఓపెన్ అయ్యడం వల్లే ఇతను వచ్చిందని అంటున్నాడు. ఇతను మీకు చెప్పేది ఏంటండి. What was the situation yesterday? Can you describe for us? I can't explain it. సో ఇది చెప్తున్నాడు సిచ్యువేషన్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఫాస్ట్ అంటే షాక్ లో ఉన్నాడు పాపం. కానీ ఆయన ముందు మైక్లు పెట్టి ఆయన చాలా ఇరిటేట్ చేస్తున్నారు జర్నలిస్టులు. సో తప్పదు ఇక చెప్పాల్సి వస్తుంది. సో అతను చెప్పింది ఏంటంటే కింద ఒక టైప్ ఆఫ్ పెద్ద బ్యాంగ్ సౌండ్ వినిపించింది ఫ్లైట్ అసెండింగ్ అవుతున్న టైంలో. అది అవ్వంగానే ఒక వితిన్ సెకండ్స్ లోనే ఏరోప్లేన్ క్రాష్ అయింది అని అంటున్నారు. సో నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి అతన్ని పరామర్శించడం జరిగింది మీరు చూసినట్లయితే. సో ఇట్లాంటి
థియరీస్ మధ్యలో ఇప్పుడు ర్యాట్ అనేది కొత్త థియరీ. ఈ ర్యాట్ అనేది ఎందుకు ఓపెన్ అయింది, ర్యాట్ అనేది ఎందుకు ఓపెన్ అవుతుంది అంటే 2 ఇంజిన్ ఫెయిల్యూర్స్ అవడం వల్లే ఓపెన్ అవుతుంది. కాబట్టి దీని కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటున్నారు. సో ఇతను ప్రదీప్ జోషి డాక్టర్ ఫ్యామిలీ, ఇతను ముగ్గురు పిల్లలు, ఇతని భార్య, ఇతను కూడా చనిపోవడం జరిగింది. సో 2 బ్రిటిష్ సిటిజన్స్ వీళ్ళు. సో వీళ్ళు కూడా చనిపోవడం జరిగింది ఫ్రెండ్స్, అండ్ వెరీ ట్రాజడీ. సో మీకు ఇంకా అప్డేట్స్ అండ్ లైవ్ అప్డేట్స్ మీకు ఎయిర్ ఇండియా గురించి వాళ్ళ ఫ్యూచర్లోనే మీకు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్, అండ్ we will discuss further more. Please like, share and subscribe my channel. Thank you so much.